అందరికీ పొలిటికల్ ఫీల్డ్ మొత్తానికి కావాల్సిన వ్యక్తి ఉన్నాడు మాకు సంతోషం ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అండి. ఉంది. మీ అందరికీ చాలా చాలా మంచి ఫారెన్ బట్టలు అందించడానికి చాలా కష్టపడి డిజైన్ చేసిన షాపింగ్ మాల్. సో మీరు అందరూ డెఫినెట్గా రేపటి నుంచి అందరు ఇక్కడికి వచ్చి అసలు ఏంటో చూడండి. ఫస్ట్ వస్తారా? మీరు వస్తానంటే మీకోసం ఒక డైలాగ్ చెప్తాను నేను. 100% వస్తారా? అనుకున్న వాళ్ళు ఏమంటే ఏం చెప్పాలి రా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో వాళ్ళందరి పేరు మీద ఉన్నది. ఏం చేస్తాము, అది ఏదో సెటిల్మెంట్ ఉంటే అదో హోటల్ పోతున్నాము. థ్యాంక్ యూ ఒంగోలు, థ్యాంక్ యూ వెరీ మచ్. 4th వచ్చేస్తుందంట, మరి మాస్కులు తీయండి బయటికి. ఇంకా సిద్ధు గారు, వన్ సింగిల్ మూవీ బ్లాక్ బాస్టర్ స్టార్, హ్యాపీ కంగ్రాట్స్ టు యూ అండ్ మెనీ మోర్ హిట్స్ అహెడ్. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, డీజే టిల్లు సాంగ్ ప్లీజ్. డీజే టిల్లు నుంచి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. లేదా డైలాగ్ ఇష్టమే సార్. మనం సినిమా గురించి తక్కువ, బాస్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఇవాళ సినిమా పక్కన పెట్టేద్దాం, సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. ఇవాళ మనం ఇక్కడికి రావడానికి రీజన్ ఈ షాపింగ్ మాల్. సో మీరందరూ కూడా ఈ షాపింగ్ మాల్ని చాలా బాగా ప్రమోట్ చేయాలి. మీరు పేపర్స్లో, ఛానల్స్లో అన్నింటిలో కూడా మీరు చాలా బాగా రాసి చాలా మంది జనాలు ఇక్కడికి వచ్చేలా చేయాలి. అంటే ఇది వాళ్ళ బిజినెస్ కన్నా కూడా ఐ థింక్ ఆయనకు ఒక ప్యాషన్ ఉంది. నేను ఆయన చెప్పిందంతా విని అతను తక్కువ ఆడుతున్నారు. బట్ ఐఎమ్ షూర్ ఇది ఇద్దరు కలిసి కొలాబరేట్ చేస్తుంది. బట్ నేను విన్నదాని ప్రకారం మాత్రం నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ ఫ్లోర్ మొత్తం ఇటాలిక్ ఫ్యాబ్రికే ఉంది అని నేను విన్నాను. సో ఐ థింక్ ఈజ్ అ మ్యాన్ విత్ విజన్ అండ్ మిషన్. సో ఆల్ ది బెస్ట్ అండి. ఐ హోప్ యూ రీచ్ స్కై. థ్యాంక్ యూ. మీకు ఎందుకు ఇప్పుడు చెప్పు, మీరు కూడా. ఓకే సార్. ఓకే, నమస్కారం అండి. ఇవాళ ఒంగోలుకి వచ్చాను నేను. బాష్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చాను. ఫస్ట్లీ చాలా సంతోషంగా ఉంది ఒంగోలుకి రావడం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో వచ్చాను కానీ బట్ చాలా ఆఫ్టర్ రియలీ లాంగ్ టైం నేను ఇక్కడికి వచ్చాను. బాష్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చాం మనం ఇక్కడ. అండ్ ఐ వాంట్ టు విష్ భరత్ గారు, విష్ణు గారు అండ్ మెయిన్లీ వాసు గారు ఈజ్ మిస్సింగ్. ఇంకొక 10 షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలి, డబ్బు చేసుకోవాలి ఆయన. జస్ట్ నాట్ అబౌట్ ఒక బిజినెస్ గురించే కాదండి. నేను తనతో మాట్లాడినప్పుడు తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, తనకి ఒక ప్యాషన్ ఉంది ఫ్యాబ్రిక్ గురించి, బట్టల గురించి, ఎథ్నిక్ వేర్ గురించి, ప్రతి దాని గురించి కూడా తనకు ఒక ఐడియా ఉంది. చాలా రేర్ గా చూస్తాము. సో దే నాట్ జస్ట్ డూయింగ్ దిస్ యాజ్ అ బిజినెస్, దే డూయింగ్ దిస్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఇటలీ నుంచి తెప్పించి, ఫారెన్ నుంచి తెప్పించి ఇక్కడ ఒంగోలు ప్రజలకి వాళ్ళకి చాలా మంచి బట్టలు, చాలా మంచి అపెరల్ అవైలబుల్గా ఉండాలి. అండ్ ఫ్యూచర్ వాంట్ టు లాంచ్ ఇన్ హైదరాబాద్, గుంటూరు, ప్రతి ప్లేస్ కూడా వాళ్ళు లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ వాళ్ళ ఫస్ట్ మాల్ నేను ఇక్కడ
అసోసియేట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. ఐ థింక్ యువర్ ప్యాషన్ ఇస్ మా ప్రతి మాల్కి సిద్ధుని అంబాసిడర్ గా ఉండాలని, సిద్ధు ఎప్పుడు మాతో ఉండాలని సార్. సార్ ఫస్ట్ మనం బాస్ గురించి మాట్లాడతాం సార్, తర్వాత మనం అలా ఉండదు సార్. ఆయన మాట్లాడుతున్నాం. నెక్స్ట్ యాక్చువల్గా ఈ మాల్ స్టార్ట్ దీని పేరు బాస్ డిజైనర్ హబ్ అండి. మన కాన్సెప్ట్ డిజైనింగ్ అనమాట. బట్ దీన్ని లాంచ్ చేయాలంటే దీని దగ్గర పర్సనాలిటీ నాకు కావాలి. ఆ పర్సనాలిటీ కోసం నేను వెతికేటప్పుడు రాజారెడ్డి అని నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు ప్రొడ్యూసర్. ఆయనతో నేను డిస్కస్ చేసినప్పుడు ఒక 3 పేర్లు చెప్పాను. ఆయన అసలు నో డౌట్, సెకండ్ డౌట్ లేకుండా ఆయన ఒకటే చెప్పేశారు, ఆయన సిద్ధు చేత మనం ఓపెన్ చేద్దాం, ఈజ్ ద బెస్ట్ ఇప్పుడు మనకి. నెక్స్ట్ మా ఫాదర్ని అడిగాను, ఎవరు మనకి బెస్ట్ అని అడిగితే అతను డీజే టిల్లో ఉంటారు కదా, అతను పిలిపించు అని చెప్పి అన్నారు. అంటే నేను ఆయన ఎంత బిజీ ఉంటారో ఏమో, అసలు జరుగుతుందో జరగదో, ఆయన కోరిక ఎలా ఉందో తెలియదు నాకు. నేను మా ఫాదర్ని అడిగిన వెంటనే రాజారెడ్డికి అదే మాట చెప్పాను, ఆయనతో మాట్లాడండి, మరి ఆయన ఒంగోలు రావాలి, ఆయన టైటిల్ విని బాస్ యా నాకు నచ్చింది, ఓకే ఐ విల్ కమ్, నేను వస్తాను, ఒంగోలు వస్తాను, ఇది ఓపెన్ చేస్తానని చెప్పారు. అలాగే ఆయన గోల్డెన్ హ్యాండ్తో ఈరోజు మనకి మన షోరూమ్ ఓపెన్ చేశారు. ఇదే బ్లాక్ లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసి ఇది స్టార్ట్ చేసాం. ఇదే బ్లాక్ లో సిద్ధు చేత మళ్ళీ కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ ఇప్పించాం. నెక్స్ట్ ఇలాంటి బ్లాక్స్ ఇంకా చాలా పెట్టాలని, ఇలాంటి పెద్ద షోరూమ్స్ ప్రతిదానికి సిద్ధుని అంబాసిడర్గా ఉండాలని కోరుకుంటున్నాం. చూడు ఆడబెట్టాడు కెమెరా, పెట్టాడు కెమెరా, ఈయనేమో చెయ్యి పెట్టి కింద పెట్టి సినిమా చేస్తాం, అది హిట్ అవ్వాలి, అది మీరు అందరూ చూడాలి, ఆదరించాలని ప్రే చేయడం తప్ప మనం చేయాలి. బిహారీ గారు మీ అన్న చాలా చాలా అంటున్నారు. అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి జనరల్ గణేష్ గారికి మన ఒంగోలు అభిమానం అంతా చూపిద్దాం. రెడీ ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.
ఆయన్నే మర్చిపోయాను. శ్రీహరి గారు మీ అన్న చాలా చాలా ముందు పండి ముందు రండి. మహేష్ అని వస్తున్నాడు పంపించాము. మహేష్ కింద ఉన్నాడంట, ఒకసారి పైకి వస్తాడు చూడు. ఏదో వస్తున్నాడు. నాకు తెలుసన్నా మీరందరూ నాకు
సేల్స్ బాగుంటుంది. లోపల లేదు కదా, ఎట్ట పంపించమని పంపిస్తాం, మాకు ఇబ్బంది ఏముంది? ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు మీకోసం. హైదరాబాద్ దగ్గర చెప్తున్నా.